హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో మా నోయా బేబీ ఫస్ట్ టైం కేబీఆర్ పార్క్లో విజిట్ చేసినప్పుడు తీసింది. యాక్చువల్గా ఆ రోజు మా విజిట్ ప్లాన్లో ఈ కిడ్స్ ప్లే ఏరియా లేదు, కానీ సడన్ సర్ప్రైజ్ లాగా మా నోయా బేబీ కోసమని ఇక్కడ ఆగిపోవాల్సి వచ్చింది. యాక్చువల్గా మేము మా స్కూటీ మీద ఫిల్మ్ నగర్లో ఉంటున్న మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు కేబీఆర్ పార్కు మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ దగ్గరలో ఉన్న కిడ్స్ ప్లే ఏరియాని చూసి మా నోయా బేబీ ఆపమని గట్టిగా అరుస్తూ ఉంది. కానీ అప్పటికే చిన్నగా వర్షం స్టార్ట్ అవుతుండటంతో మేము ఆపకుండా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నాము. కానీ మా బేబీ స్టాప్ అని గట్టిగా ఏడుస్తుండటంతో ఇంకా ఆగిపోక తప్పలేదు. సో మా స్కూటీని అక్కడే ఉన్న ఫుడ్ కోర్ట్ దగ్గర పార్క్ చేసి మా నోయా బేబీని తీసుకుని ఈ కిడ్స్ ప్లే ఏరియాలోకి తీసుకుని వెళ్ళాము. ఆ లొకేషన్లో ఉన్న కిడ్స్ ప్లే ఏరియాని చూసి మా నోయా చాలా ఎగ్జైట్గా ఫీల్ అయింది. కిడ్స్ ప్లే జోన్లో మా నోయా బేబీకి స్లైడర్ అంటే చాలా ఇష్టం. మా నోయా బేబీని కిడ్స్ పార్క్ లేదా కిడ్స్ ప్లే జోన్కి తీసుకెళ్ళినప్పుడు హాఫ్ ఆఫ్ ద టైం స్లైడర్తోనే గడిపేస్తూ ఉంటుంది. ఈ కేబీఆర్ పార్క్ గేట్ దగ్గర ఉన్న కలర్ఫుల్ స్లైడర్ని చూసి మా నోయా బేబీ ఇంకా ఎగ్జైటింగ్గా ఫీల్ అయింది. స్లైడర్ మీద నుండి స్లైడ్ అవుతున్నప్పుడు మా నోయా బేబీ ఎక్కడ కింద పడిపోతుందో అన్న భయంతో మేము పట్టుకోవడానికి ట్రై చేస్తాము. కానీ మా నోయా బేబీకి అది అస్సలు ఇష్టం ఉండదు. ఇక్కడ ఉన్న ప్లే ఏరియాలో చిన్నపిల్లలు స్లైడర్ మీద నుండి కానీ ఉయ్యాల మీద నుండి కానీ కింద పడ్డా వారికి దెబ్బలు తగలకుండా ఉండేలాగా చాలా ఎక్కువగా ఇసుక వేశారు. కాబట్టి పిల్లలు కింద పడితే దెబ్బ తగులుతుందేమో అనే టెన్షన్ నుండి కాస్త రిలీఫ్గా అనిపించింది. కానీ స్లైడర్ మీద నుండి కిందకు జారినప్పుడు అప్పటికే పడిన కొన్ని వర్షం చినుకుల వల్ల ఇసుకలో ఉన్న మురికి మొత్తం మా నోయా బట్టలకు అంటుకుంది. అది మీరు వీడియోలో క్లియర్గా గమనించవచ్చు. ఈ ప్లే ఏరియాలో ఉన్న టన్నెల్ లాంటి పైపులో నుండి బయటకు వచ్చి స్లైడర్ మీద జారడం అనేది మా నోయాకి ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. అలాగే ఈ స్లైడర్ హైట్ తక్కువగా ఉండడం వల్ల చిన్నపిల్లలు కింద పడినప్పుడు దెబ్బ తగులుతుందేమో అనే భయం పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. మా బేబీ కంటే ముందే ఎవరైనా వెళ్ళి టన్నెల్లో కూర్చున్నప్పుడు వాళ్ళ తర్వాత మా బేబీ వెళ్ళడానికి ఇష్టపడడం లేదు. ఆ విషయం మీరు వీడియోలో బాగా గమనించవచ్చు. బయటకు వచ్చి కంప్లైంట్ చేస్తుంది లోపల ఉన్నారు వేరే వాళ్ళు అనేసి. అలాగే అక్కడ ఉండే లోకల్ టీనేజ్ పిల్లలు చేస్తున్న అల్లరి కూడా మా నోయా బేబీ కొంచెం భయపడింది. మేము దగ్గరికి తీసుకుని భయపడొద్దని చెప్పినప్పుడు మళ్ళీ ధైర్యంగా ముందుకు వెళ్ళి అందరితో కలిసి ఆడుకుంది. అలాగే కాసేపు టనెల్ స్లైడర్తో ఆడుకున్న తర్వాత స్వింగ్ క్రాడల్కి షిఫ్ట్ అయ్యింది. స్లైడర్ ఎక్కుతున్నప్పుడు కింద పడిపోకుండా ఉండడం కోసమని మా నోయా బేబీ షూస్ తీసేసాము. స్వింగ్ క్రాడల్లో ఉన్నంతసేపు హ్యాపీయా అని అడిగినప్పుడు హ్యాపీ అని చెప్తూ చాలా బాగా ఎంజాయ్ చేసింది. సో ఆ విధంగా మా నోయా బేబీ ఫస్ట్ సర్ప్రైజ్ విజిట్ టు కేబీఆర్ పార్క్ జరిగింది. అలా ఒక 30 minutes ఆడుకున్న తర్వాత మా బేబీని తీసుకొని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.